క్రైస్తవులు అంటే ఎందుకు చిన్న చూపు చూస్తారు, మరియు క్రైస్తవులని జాబ్ అప్లికేషన్ రాస్తే ఎందుకు ఉద్యోగానికి అవకాశం ఇవ్వరు? ఇది మన దేశంలో మాత్రమే కాదు, చాలా దేశాల్లో ఉన్నటువంటి ఒక వివక్ష. క్రైస్తవులు అని నువ్వు రాయక్కర్లేదు, నీ పేరు కనుక జెసింతా సిమాంతా అనుందనుకో నేను ఉద్యోగానికి పిలవడు, అది గ్యారంటీ. నీ పేరు జార్జ్ ఆండర్సన్ ఉందనుకో నువ్వు ఇంట్లో కూర్చో పీటర్సన్ అని చెప్తాడు. ఎందుకు అనంటే నువ్వు క్రైస్తవుడు కాబట్టి. క్రైస్తవుడు అంటే ఎందుకు చిన్న చూపు అనంటే, మొట్టమొదటిగా ఈ దేశంలో ఉన్న కొన్ని మతోన్మాద శక్తులు క్రైస్తవ పిల్లలను ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఎదగటాన్ని ఇష్టపడరు. కాబట్టి మనకు కలగవలసినటువంటి ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన పేర్లలో మనం వెస్టర్న్ పేర్లు పెట్టుకోవడం అవసరం లేదు. వెస్టర్న్ పేర్లు క్రిస్టియన్ పేర్లు కావు. బ్రయన్ యాడమ్ క్రిస్టియన్ పేరు కాదు, అందులో ఆదాము అనేది క్రిస్టియన్ పేరు మాత్రం. కానీ దానికి స్టైల్గా ఉండాలని స్టీఫెన్ సన్ అండ్ పీటర్ సన్ అన్నాం అనుకో, వీడు పక్క ఎవడు తెల్లోనికి సంబంధించినడు అన్న కమ్యూనికేషన్ ఇస్తున్నాం. అలా కాకుండా చక్కగా భారతీయ పేర్లు పెట్టుకోండి, తప్పేంటి? స్టెఫను అని రండి ఇబ్బందా, చౌళ్ళు అని రండి ఇబ్బందా, ఊళ్ళు ప్రథమ విభక్తి. స్టీఫెన్ అన్నారు అనుకో, అది మనకు లేదు, ఆ విభక్తే లేదు. మరి వాడేమనుకుంటాడు, బయట రా అనుకుంటాడు. అర్థమవుతుందా? చక్కగా అందుకనే మన పెద్దలు ఏం చేశారంటే, ఒక బైబిల్ నేమ్, ఒక భారతీయ నేమ్ పెట్టారు. నా పేరు ఉదాహరణ ప్రవీణ్. నాకు ముందు నేను ఇంతకుముందు క్యాథలిక్స్గా ఉండేవాళ్ళం కాబట్టి వాళ్ళలో ఒక సెయింట్ పేరు ఉండేది, అది నేను తీసి పడేశాను. మా అన్న పేరు యాంథనీ కిరణ్ కుమార్. యాంథనీ అనేది బైబిల్ నేమ్ కాదు, వెస్టర్న్ నేమ్. యాంథనీ ఆయన ఒక సెయింట్ ఇక్కడ క్యాథలిక్ సంఘంలో. మనకు అవసరమా? వాడు పెట్టుకున్నాడు, నేను తీసేసాను. అర్థమైందా? మీ చాయిస్ అది. కానీ నువ్వు చక్కగా పర్ఫామ్ చేయకుండా, నువ్వు చక్కగా తలగా ఉండకుండా, నువ్వు చిటికేస్తే గవర్నమెంట్ ఉద్యోగం నీ కాళ్ళ కాడికి రావాలి, అలా ఉండకుండా నేను క్రిస్టియన్ అని ఇవ్వలేదు, నేను ఫలానా అని ఇవ్వలేదు, నేను ఇట్లాంటి కుంటి సాకులు చెప్తే మాత్రం ప్రభుకు లెక్క చెప్తాను చూసుకోండి. అర్థమైందా? దానికి ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే, నాకు అన్నం పెట్టలేదు అన్న మా అమ్మ, ఎందుకు? నేను క్రిస్టియన్ అన్నా. ఇకుందా నీకు? ఏం ఆడుతున్నావు నువ్వు? మీ అమ్మ నీకు క్రిస్టియన్ అని అన్నం పెట్టలేదా? మనము చేయాల్సినవి మనం చేసి, మనం పడాల్సిన కష్టం మనం పడి, మనం ఇవ్వాల్సిన ఎఫర్ట్ మనం ఇచ్చి, ఆ తర్వాత ప్రభు చేతిలో ఇద్దాం. ప్రభువును నమ్మిన వాడు ఎప్పుడు లజ్జింపబడడు, ఎప్పుడూ సిగ్గుపడడు. మనల్ని ప్రభు తలగానే ఉంచుతాడు, తొక్కగా ఉంచాడు. హల్లెలూయా. ఇది నమ్మి, నేను తలగా ఉంటాను అని నమ్మి ఒకసారి కాలు పెట్టి చూడండి. అసలు నాకు మాట చెప్పండి, మీకు ఉద్యోగం లేదు, ఉద్యోగమే ఎందుకు కావాలి మీకు? ఏం స్వయం ఉపాధి కనపడదా? మీరు ఎందుకు పేటెంట్స్ వైపు చూడట్లేదు? ఎందుకు నూతన ఆవిష్కరణల వైపు చూడట్లేదు? ఎందుకు అగ్రేరియన్స్ అవ్వట్లేదు? ఎందుకు పాలిటీషియన్స్ అవ్వట్లేదు? ఎందుకు లాయర్స్ అవ్వట్లేదు ఇంతకుముందు అడిగినట్లుగా? ఎందుకు చార్టర్డ్ అకౌంటెంట్స్ అవ్వట్లేదు? ఎందుకు డాక్టర్స్ అవ్వట్లేదు? ఎంతసేపు నేను టీచర్ అవుతాను, నేను నర్స్ అవుతాను, నేను టీచర్ అవుతాను, నర్స్ అవుతాను. రెండే ప్రపంచంలో ఉన్నాయి మనకు. ప్రపంచం చాలా ముందుంది, చాలా దూరం పరిగెత్తిపోయింది. మనం కూడా మేల్కోవాలి, రైట్?